అది మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే కాన్సెప్టు. ఇందాక చెప్పిన దానికి ఒక రకంగా కంటిన్యూషన్ కూడా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ పేరు రోగాల బరువు. డిసీజ్ బర్డన్. డిసీజ్ బర్డన్ దీని అర్థం చెప్తాను నేను. ఏ దేశమైనా తమ దేశంలో ఉండే పౌరుల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు రెండు వేరువేరండి. వేరువేరు ఎట్లా చెప్తాను నేను. ఈ అవసరాలు ఎంత ఉన్నాయి, వాటిని తీర్చడానికి ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి, ఇవి తెలియాలంటే ఆ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒక సంవత్సరం పీరియడ్లో ఏ రకమైన జబ్బులు ఎన్నెన్ని వస్తున్నాయని లెక్క ఉండాలి. ఆ లెక్కను డిసీజ్ బర్డన్ అంటారు. డిసీజ్ బర్డన్ ఆఫ్ దట్ కంట్రీ ఫర్ 1 year. జలుబు అనేది జబ్బే. 145 కోట్ల జనం మన దేశంలో ఉన్నారు. 145 కోట్ల మందికి ఒక ఏడాదిలో జలుబు ఎన్నిసార్లు వస్తుంది, అది ఒక లెక్క. ఒక్కసారి వచ్చింది అనుకుందాం, యావరేజ్న 145 కోట్ల రోగాలని రాసుకుంటారు. ఎప్పుడన్నా వచ్చే కడుపు నొప్పి, నులు నొప్పి, అది కూడా జబ్బే. దానికి ఏం చేయకపోవచ్చు, కానీ జబ్బే. ఒక 145 కోట్లు. గుండె జబ్బులు 25 కోట్ల మందికి వచ్చింది, ప్లస్ 25 కోట్లు. షుగర్ జబ్బు 40 కోట్ల మందికి ఉంది, ప్లస్ 40 కోట్లు. కొత్తగా వచ్చేటోళ్ళు పత్తోళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. క్యాన్సర్ జబ్బు 1 కోటి మందికి వచ్చింది. అరుదైనటువంటి ఒక రోగం హార్ట్ ఎన్లార్జ్మెంటు 10 లక్షల మందికి వచ్చింది. ఇట్లాంటి ఒక లెక్కలు ప్రభుత్వం తీస్తుంది, సర్వే చేసి తీస్తుంది. ఆ లెక్కల్లో వచ్చిన ఏమేమి జబ్బులు ఎన్నెన్ని, అది టోటల్ అంటే. కొన్ని జబ్బులు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. జలుబు అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ, జ్వరం అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ, మోకాలు నొప్పులు ఫ్రీక్వెన్సీ ఎక్కువ. టోటల్ లెక్క మనకి డిసీజ్ బర్డన్ అని. అమెరికా లాంటివి లేదా వెస్ట్ యూరోప్ దేశాల్లో అయితే ఈ లెక్క 95 to 98% కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు స్టాటిస్టికల్ మెథడ్స్ వాడేవి. మన దేశంలో 90 to 95 కరెక్ట్ ఉంటాయి. మన దేశంలో కూడా అక్కడ దాకా ఉన్నాయి. ప్రతి ఏడాది సర్వేలు చేస్తూ ఉంటారు. ఈ లెక్క ఎందుకు అని అడిగితే, ఆరోగ్య అవసరాలంటే ఏంటి? ప్రజలను ఆరోగ్యంగా పెట్టడానికి ఏమేం కావాలి? మంచినీళ్ళు కావాలి, ఆహారం కావాలి, పరిశుభ్రత కావాలి. అది వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. బారుస్తారా కొంచెం? కావాలంటే ఆహారం, మంచినీళ్ళు, పరిశుభ్రత, ఆరోగ్య విద్య, పని, 5 ముఖ్యమైనవి. వీటికి తోడు హౌసింగు, వ్యాక్సినేషన్స్, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. వైద్య విద్య, అది ఎలా ఉండాలనేది. ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి. ఆరోగ్యం అంటే ఏమీ కాదండి, బాగుండడం అంతే. శరీరం బాగుంది, మనసు బాగుంది, సమాజం బాగుంది, 3 ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఏమో ఎట్లా ఉన్నామని అడిగా, బాగుంది సార్ అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. నీ మనసు ఎట్లుంది? ఉల్లాసంగా ఉంది సార్, ఆరోగ్యంగా ఉన్నట్టు. నీ చుట్టూ పరిసరాలు ఎట్లున్నాయి అంటే హార్మోనియస్గా ఉన్నాం సార్, మాకేం ప్రాబ్లం లేదు, సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎప్పుడు ఆరోగ్యం దెబ్బతిందంటాం? ఏంది ఈ మధ్య నాకు కొంచెం నొప్పి వస్తుంది సార్, ఆరోగ్యంగా లేవు. చికాకు ఉంది సార్, నాకు ఆరోగ్యంగా లేవు. మా ప్రాంతంలో ముసలిల మీద దాడులు జరుగుతున్నాయి సార్, ఆరోగ్యంగా లేవు. ఓ పిచ్చోడు తిరుగుతున్నాడు సార్, రాత్రి దొరికితే బండతో తలకాయ పక్కలు కొడుతున్నాడు, ఆరోగ్యంగా లేదు. అట్లా మనం గుర్తుపట్టాలా. 3 రకాల ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ 1975లో ఇచ్చిన డెఫినేషను, శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, సమాజం బాగుండాలి. దీనికి ఏం అవసరమవుతాయి అనంటే, ఆహారం మొదటిది, 2 మంచినీళ్ళు, 3 పరిశుభ్రత, వ్యక్తిగత పరిసరాల 2. వ్యక్తిగత పరిశుభ్రత వ్యక్తిగత స్థాయిలో చూసుకుంటాం, పరిసరాల పరిశుభ్రత కమ్యూనిటీ స్థాయిలో చూసుకుంటాం. ఆరోగ్య విద్య, అందులో ఏముంటాయి? ఆరోగ్యాల అలవాట్లు,
ఆరోగ్యంలో నమ్మకాలు, ఆరోగ్యంలో చిన్న చిన్న జబ్బుల గురించిన అవగాహన, ప్రథమ చికిత్స 4 ఉంటాయి దాంట్లో ఆరోగ్య విద్యలో. ఆరోగ్య విద్య కంటే ముందు ఏమొచ్చి ఉండాలి? ఫార్మల్గా అయితే ఎడ్యుకేషన్ ఉండాలా, అందులో భాగం కింద దీన్ని నేర్పాలి. ఫార్మల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి అవకాశం లేని వాళ్ళకు కూడా ఆరోగ్య విద్య నేర్పచ్చు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా నేర్పచ్చు. అది నేర్చుకోవడానికి చదువు కూడా అక్కర్లేదు. పని అంటే దీని రోల్ ఏంటి? ఆరోగ్యంలో శరీరానికి పని ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసుకు పని ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. సింపుల్ సూత్రాలు. శరీరానికి పని అంటే ఎక్సర్సైజ్ ఉండాలా. గ్రామాల్లో పనిచేసే రైతులకు అదే ఎక్సర్సైజు. మనకు అట్లాంటి ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా నడవాలా, ఏదో ఒకటి చేయాలా. నడవడమో, జాగింగో, కసరత్తులు, జిమ్ములు ఇవన్నీ చేయక్కర్లేకుండా గ్రామాల్లో ఉండే వాళ్ళు పొలాలకి పనులకి వెళ్తే వాళ్ళకి విడిగా అక్కర్లాయి. ఇప్పుడు పొలాల పని తగ్గిపోయింది కదా. ఒకప్పుడు 80 ఉంది, ఇప్పుడు 40కి 45కి దిగింది కదా. మిగతా వాళ్ళందరూ శరీరానికి పని పెట్టాలి. మనసుకు పని అంటే ఏంది? ఆ పని ఏమాత్రం చేయకుండా ఉండేది విద్యాలయాలు. అంటే గ్రహించడం నేర్పుతాం, గుర్తుపెట్టుకోవడం నేర్పుతాం, దాన్ని తిరిగి పరీక్షలు రాయాలి. కంఠస్థం పెట్టడం నేర్పితే మనసుకు పని కాదు, క్రియేటివిటీ ఉంటేనే మనసుకు పని. ఊహించడం, క్రియేటివ్గా ఊహిస్తేనే అది మనసుకు పని అవుతుంది. సరిగ్గా ఆలోచించడం నేర్చుకుంటేనే మనసుకు పని అవుతుంది. ఆలోచించడం మనకు వచ్చు, సరిగా ఆలోచించడం నేర్పిస్తే తప్పరాదు. ఊహించడం మనకు వచ్చు, సరిగా ఊహించడం నేర్పిస్తే తప్పరాదు. ఇవి చేయకపోతే ఏమి నష్టం జరుగుతుందని వచ్చు. మీరు సరిగా ఆలోచించడం నేర్పకపోతే చదువుకున్న వాళ్ళల్లో మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు పెరిగిందా లేదా మన దేశంలో? గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మూఢనమ్మకాలు అంటున్నాం మనం. వాళ్ళకంటే మించిపోయినారు మన చదువుకున్న వాళ్ళు. ఎన్ని రకాల మూఢనమ్మకాలు పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, రాస్తే. అట్లాంటి ఎగ్జాంపుల్ మధ్యలో చెప్తానండి మీకు అవగాహన రావడానికి. సరిగా ఊహించడం మనకు వచ్చు, జంతువులకు కూడా వచ్చు. రోడ్డు దాటాలనుకున్న కుక్క ఊహిస్తుంది. ఎదురొచ్చే కారుని తప్పించుకొని పోలేనా ఊహించి పోగలను అనుకుంటే దూకుతుంది, లేదనుకుంటే వెనక్కి పరిగెత్తుంది. ఒక్కోసారి దాని అంచనా తప్పిపోతే కారు కింద పడి చచ్చిపోతుంది. జంతువులు కూడా ఊహిస్తాయి వాటి లెవెల్లో. వాటికి ఇన్స్టింక్చువల్ బిహేవియర్. మనకి ఆలోచన ద్వారా మన బిహేవియర్ హయ్యర్ ప్లేన్కి వెళ్తుంది. మనం కూడా ఊహిస్తాం. ప్రతి చోట ఊహించడం ఉంటుంది జీవితంలో. ఇంకో గంట తర్వాత మనకి ఇక్కడికి భోజనం వస్తుందని ఊహిస్తున్నాం మనం. అవునండి, వస్తుందని దాదాపు గ్యారెంటీకి తెలుసు కాబట్టి ఆందోళన లేకుండా కూర్చున్నాం. ప్రతి చోట ఊహ ఉంటుంది. నేను బస్సు ఎక్కితే ఈ బస్సు 4 గంటల తర్వాత కర్నూలు చేరద్దని ఊహించి ఎక్కుతాను నేను. అది చేరదని నా గ్యారెంటీకి తెలుసు, ఎందుకు ఎక్కుతా? ప్రతి నిమిషము మనిషి ఊహలోంచి పని చేస్తూ ఉంటాడు. ఊహ, ఎక్స్పెక్టేషను, దానికోసం పనిచేయడం. జరిగితే ఓకే, మన ఆలోచన కరెక్ట్ అంటాం, జరగకపోతే తప్పోయింది అంటాం. ఒకసారి జరగకపోతే ప్రాణం కూడా పోవచ్చు. ఇది వాడికి సంబంధించి క్లోజ్. ఇంకా అలా ఊహ అనేది ప్రాపర్గా చేయడం ఎలా అనేది మన విద్యాలయాల్లో నేర్పడం లేదు. అవునా కదా? చూసుకోండి. అలా నేర్పించుంటే 90 ఏళ్ళ క్రితం సివి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినాక ఆ తరువాత ఈ దేశంలో నివసిస్తున్న ఇంకొక సైంటిస్ట్ కూడా సైన్సెస్లో రాలే. ఏమే కరెక్ట్? ఎందులో వచ్చినాయి? లిటరసీలో వచ్చినాయి. ఒక ఆయనకి, ఠాగూర్కి అర్థశాస్త్రంలో వచ్చినాయి, శాంతి మహమ్మద్ వచ్చింది, అట్లా సత్యార్థి గిట్ట వచ్చినాయి కొంతమందికి. కానీ సైన్సెస్లో ఎవరికి రాలే. మరి బాస్టన్ సిటీ అంతా 8 లక్షలు, 18 యూనివర్సిటీలు. ప్రతి యూనివర్సిటీలో 10 నుంచి 15 మంది నోబెల్ లారెట్స్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? మనం 2వ నోబెల్ ప్రైజ్ కోసం 99 దశాబ్దాలు ఎందుకు ఎదురు చూస్తున్నాం? దీన్ని పరిష్కరించడానికి పరిపాలించడం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎవడైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకుంటే 200 కోట్లు ఇస్తూ ఉన్నారు. తెచ్చుకోండి ఎవరన్నా 200 కోట్లు. అట్టొస్తుందా నోబెల్ ప్రైజ్? కాదు. అట్లా నోబెల్ ప్రైజ్ తీసుకురావడానికి కావలసిన సరైన ఊహలు నేర్పించే విద్యా విధానం ఉంటే వస్తుంది. అది లేదు.
నారాయణ శ్రీ చైతన్య గారు వచ్చినాక ఇక నువ్వు ఊహించే అవసరమే లేదు. బట్టి పట్టడం, ర్యాంకులు తెచ్చుకోవడం, అదే ట్రెండు అన్ని విద్యాలయాలకు అంటించినారు. అదే గొప్ప ట్రెండ్ అని. పోయిన సంవత్సరం ఒక అమ్మాయికి 600 మార్కులు వచ్చినాయి. గుర్తుందా మీకు? 10th క్లాసులో 600 అన్ని మార్కులు ఎట్టిస్తారబ్బా? నాకే అర్థం కాలే. మేము చదువుకునేటప్పుడు ఎస్ఎస్ఎల్సీ చదివినా, నేను 67లో పాస్ అయినా. 484 ఇచ్చినారు నాకు 600కి. అప్పటికదే యూనివర్సిటీ ఫస్ట్ అంట 5 జిల్లాలకి. మా హెడ్ మాస్టర్ చెప్పాడు. అప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ అంటే లెక్క చేసేవాళ్ళు కాదు, ఏదో లెబ్బ అనుకున్నారు. ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు తల్లిదండ్రులు ఒత్తిడి పెరిగింది కదా, నువ్వే ఫస్ట్ రావాలని. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్లో చేరింది, ఒక ఏడాది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ 10th క్లాస్ పరీక్ష పెడదాం. ఎన్ని వస్తాయి? పాస్ అవుతుందిలే. ఎన్ని వస్తాయట? 600 రావు కదా. ఎంత టెన్షన్ ఉంటుంది అమ్మాయి మీద. ఇంత టెన్షన్ పెట్టి పిల్లలకి చదివేందుకు చెప్పాలండి మనము? ఏం సాధించడానికి ఇదంతా? మన పిల్లలు బాగా బతకాల. కోరిక తప్పు కాదు. బాగా బతకడం అంటే ఏందో తల్లిదండ్రులకు తెలియకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల మనకు కూడా తెలియకుండా పోయింది. ఈ కారణంగా మనం నేర్చుకునే దగ్గర 3 స్టెప్స్తో ఆగిపోయినాం. గ్రహించడం, నిలవబెట్టుకోవడం, గుర్తు తెచ్చుకొని కక్కేయడం. మిగతా 2 స్టెప్పులు నేర్పకుండా ఆగినాం. ఈ సెనేరియోలో మనం ఎన్ఎస్ఎస్ నడుపుతున్నాం. చదువు చెప్పడానికి అది ఎన్ఎస్ఎస్. సేవను ఆధారం చేసుకుని జనంలోకి ఎట్టుకోవాలని మనం చేస్తున్నాం ఆ పని. వాటిల్లో అతి ముఖ్యమైన సేవ నన్ను అడిగితే వైద్యం గురించి చెప్పడం ఒక సేవే, నేను కాదన్ను. పిల్లలకి ఇక్కడ నిలబడి మాట్లాడటం నేర్పండి. మీరేం చెప్పకపోయినా పర్వాలేదు. అక్కడైతే మాట్లాడతారు, పక్కోళ్ళతో కూడా మాట్లాడతారు. ఇట్లా అని పిలిచినాను అనుకో, నన్నేనా? నిన్నే. గుండె దరదర కొట్టుకుంటుంది. మరణం అంటే మనిషికి భయం. మరణం కంటే భయం స్టేజ్ మీద మాట్లాడటం. ఈ ఒక్కదాన్ని మీరు ఎన్ఎస్ఎస్ ద్వారా సాధిస్తే ఇంతకంటే పెద్ద సేవ మీరు ఈ దేశానికి చేయాల్సింది ఏమీ లేదని అభిప్రాయం. ఎందుకంటే ఏ క్లాసులో మన పిల్లలు డ్రాప్ అవుట్గా మారినా వాళ్ళు అప్పటికే ఉపన్యాసకుడిగా మారితే వాళ్ళు బతుకుతారు. ఇది ఎట్లా చేయొచ్చు? మీరందరూ లెక్చరర్లే కదా, 1 గంట క్లాస్ చెప్తారు కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు క్లాసు పాఠం చెప్పొద్దండి. ర్యాండమ్గా పిల్లల మీద నుంచి మాట్లాడమనండి. 5 నిమిషాలు అదే పని మీకు. సిలబస్లు వెనకబడరు. సిలబస్ నువ్వెందుకు చెప్పాలా? ఈరోజు క్లాసు ఈ 10 పేజీలు, నేను 2 పేజీలు చెప్తున్నా, మిగతా మీరు చదువుకోపోండి. మాకు అక్కడ చెప్పినారు మా టీచర్లు. మా ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి గారు ఉండేవారు, నాగేశ్వర రెడ్డి వాళ్ళ తండ్రి, పెథాలజీ ప్రొఫెసర్. ఆయన 80 పేజీలు అయిపోయేది ఒక రోజు. మాకు ఉండేది 2000 పేజీలు. 10 నిమిషాలు లేటుగా వస్తాడు, బొమ్మలేస్తాడు, అంటే కంప్యూటర్ చేసేస్తాడు, అయిపోయింది పో చదువుకుపోయిరా. అటు చదువుకొని పాస్ అయినాం మేము. చిన్నపిల్లలకి టీచర్ రోల్ ఎక్కువ, ఇన్స్ట్రక్షనల్గా ఉండాలి. 5 వయసుకి వచ్చాక మీ రోల్ ఎక్కువ అవుతుంది. ఇటు చదువుకోపోయినట్టు అయిపోయింది. సిలబస్ కాదని భయమైంది. ఆ భయమే వద్దు మనకి. ఈ 5 నిమిషాలు మీరు ఇక్కడ పిలిచి మాట్లాడిస్తారే, దిస్ ఈజ్ పైవోటల్. ఎంత పైవోటల్ అంటే, మొట్టమొదట అట్లా ఉపన్యాసం ఇవ్వమని అమెరికా రచయిత మార్క్ ట్వెయిన్ని స్టేజ్ మీదకి పిలిస్తే ఆయన రాసుకున్నాడు. ఆయన జీవితంలో కాళ్ళు 2 మోకాలు టప కొట్టుకోవడం నాకు అర్థమవుతుంది, ఇప్పటికి మర్చిపోలేదు అన్నాడు ఆయన. ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భయం. కానీ ఆయన సీజన్ డైరెక్టర్గా మారినాక ఒక అమెరికాలో పెద్ద సభలో ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే, ఈ సభలో హాజరైన సగం మంది మూర్ఖులు అన్నాడు. ఓ నరిచినారు. పొరపాటు మాట్లాడిన ఐఎమ్ సారీ, సగం మంది తెలివిగల్లో అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. 2 ఒకటే ఆయన మాట్లాడింది. అంత సీజన్ డైరెక్టర్గా మారాడు. ఇప్పుడు మనకి రాజకీయాల్లో మంచి సీజన్ డైరెక్టర్స్ ఉన్నారు కదా. మోడీ గారు మాట్లాడితే ఎట్లుంటుంది? రాళ్ళు కరిగిపోతాయి.
అంత అద్భుతంగా హై పిచ్లో మాట్లాడతారు. మీ ఆడపిల్లలకు కూడా హై పిచ్ ఉండదు. భార్యం బెహనం హై పిచ్ అంతసేపు మాట్లాడినా గొంతు బొగురు దానికి. ఐ అప్రిషియేట్ హిమ్. విషయం గురించి నేను మాట్లాడడంలా, మెథడ్, ఆ మెథడ్ అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తాడు. ఆయన ఉపన్యాసం కోసం పోయేటోళ్ళు ఉన్నారు, బాగా మాట్లాడతారు ఆయన. వెంకయ్యనాయుడు ఇక్కడికి వచ్చిపోయాడు ఈ మధ్య. ఆయన ఎంత గొప్ప ఉపన్యాసకుడు, మాట్లాడితే అనర్గళంగా మాట్లాడతాడు. మీరు ఈ ఊళ్ళు పోవాలని చెప్పాలి, ఒక ఊరైనా 2 ఊళ్ళైనా 1000 ఊళ్ళైనా 8 ఊళ్ళైనా పోండి. ఎంత వేగంగా చెప్పినాడు. వేగం. ఒక ఊరితో మొదలెడితే 8 ఊళ్ళని చెప్పుకోవచ్చు. 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా 10 అయినా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయనలో ఈ ధోరణి ఒకటి కనపడుతుంది. నేను ఆయన ఉపన్యాసాలు ఫాలో అయ్యి కనిపెట్టినా. నేను ఎక్కడైనా అవసరమైతే వాడుకుంటాను. నేను జనరల్గా దాన్ని వాడను. అది చెప్పడానికి శ్రమ అక్కర్లా. ఒకటి మొదలైతే అన్నీ అయిపోతాయి. ఒక అవినీతిపరుడేనా ఈ దేశంలో ఉన్నది? 1రా 2రా 1000 మందా అనడానికి ఏముంది శ్రమ? అయిపోయింది కదా. రాజకీయ నాయకులు అందరూ మంచి వాళ్ళని చెప్పలేము. కొంతమంది అవినీతి పరులు ఉన్నారు. కొంతమందేనా ఈ రాష్ట్రమేనా ఆ రాష్ట్రమేనా? ఈ రాష్ట్రాల పేరు వరుసపెట్టి చెప్పు. 20 అనర్గళంగా మాట్లాడవచ్చు. అనర్గళంగా మాట్లాడడం ఒక క్వాలిటీ ఆడిటర్కి. ఓత్పదాలు లేకుండా మాట్లాడడం ఒక క్వాలిటీ. అర్థమయ్యేటట్టు మాట్లాడడం, ఆకర్షణీయంగా మాట్లాడడం, అవన్నీ ఇక్కడ మీరు నేర్పచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, మాట్లాడించడమే. ఇప్పుడు నేను అనౌన్స్ చేశాను అనుకోండి, అనుకున్న పిల్లలు రండి ఇక్కడ వచ్చి మాట్లాడుతురండి అని ఒక్కరు లేవరు. నేను గ్యారెంటీ ఇస్తాను. నేను అప్పుడు నేనేం చేస్తా, నేను టీచర్ని అయితే ర్యాండమ్గా పికప్ చేస్తా. నువ్వు రా అంట. వస్తారు, మాట్లాడతారు. మన ఎక్స్పెక్టేషన్ కంటే బాగా మాట్లాడతారు. నాకు తెలుసు అది. వాళ్ళకి భయం ఉంది, మాట్లాడలేమని. భయం లేకుండా మాట్లాడాలంటే ఫస్ట్ స్టెప్లో నేర్పించే చెప్తున్నాను నేను. నీ గురించి నువ్వు మాట్లాడు. ఈ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. ధైర్యంగా మాట్లాడాలంటే మొదటి కండిషన్, నా ఎదురుగుండి వీళ్ళందరూ ఎంత మునగాలైనా కావచ్చు, వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అనే ఫీలింగ్ నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏంది ఆ సబ్జెక్టు? నీ గురించి నువ్వు మాట్లాడితే ఇది ఎవరికి తెలియదు. నీ ఊరేంది, నీ పేరేంది, అమ్మనాన్నల పేరేంది, నీ చిన్ననాటి నీ అనుభవాలు ఏంటి, నీ భయాలు ఏంటి, నీ ఆకాంక్షలు ఏంటి, గంట మాట్లాడచ్చు ఆగకుండా. మీరు ఎవరైనా నేను చెప్పాలా? మీరు కమ్యూనికేషన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఎన్ని గంటలు మాట్లాడుకుంటారు? గంటలు సాలవు మీకు. ఇక్కడొచ్చి అదే మాట్లాడమంటున్నాను కదా. ఎదుటివారికి ఏమి రాని సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. పిల్లలు మాట్లాడగలరు. ముందు ప్రాంప్ట్ చేయండి, అందించండి. మీ నాన్న పేరేంది చెప్తారు, మీ అమ్మ పేరేంది, మీ అన్నదమ్ముల పేర్లు, అక్కచెల్లెల పేర్లు, మీ అక్క ఏం చేస్తుంది, అన్న ఏం చేస్తాడు, తమ్ముడు ఏం చేస్తాడు, మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, అడుగుతూ ఉండు. 10 నిమిషాలు అయిపోద్ది. మొదట్లో ప్రాంప్ట్ చేయండి. ఆ స్టెప్ అయిపోయినాక నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడమని 2వ స్టెప్లో ఎంకరేజ్ చేయండి. ఇష్టం వచ్చింది నీ ఇష్టం, నువ్వు ఇంటి దగ్గర ప్రిపేర్గా వచ్చి మాట్లాడు. 3వ స్టెప్లో నేను సబ్జెక్ట్ ఇస్తా, రేపు మాట్లాడు. ఈ రోజులో చాట్ జీపీటో డీప్సీకి ఏదో పట్టుకొని సబ్జెక్ట్ సంపాదించుకో. 3వ స్టెప్ ఇది. 4వ స్టెప్పు, రేపు చెప్పబోయే పాఠం ఈరోజు అనౌన్స్ చేయి, చదువుకోరండి నన్ను. ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలకి అందరి పిల్లలకు ఉపన్యాసాలు ఇటు నేర్పించాడు. నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. నేను చూసే చాలా కాలేజీలు, స్కూల్లో తన మాట్లాడతారని ఆడపిల్లలు కూడా లెక్క చేయరు. ఆ విద్య నేర్పిస్తే లాభం ఏందో నేను కథ చెప్తాను మీకు. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మనం సులభంగా నేర్పగలిగే విద్య, ఖర్చు లేని విద్య, మనకు భారం కొత్తగా ఏమి లేదు. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే తయారవుతున్నది మీకు అర్థమవుతుంది. 7వ తరగతి ఫెయిల్ అయిన కుర్రోడు ఒకరోజు హైటెక్ సిటీ హైదరాబాద్లోకి వెళ్ళి ఒక ఐటీ కంపెనీకి వెళ్ళి మొత్తం వీడు చూశాడు. తన ప్రే అంటే తనకి ఎవరు చిక్కుతారో ఎత్తుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి ఒక క్యూబికల్లో కూర్చొని ఉంది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్టు, 1.5 లక్షల రూపాయల జీతం.
అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని బ్రాడ్ చిరునవ్వుతో వెళ్ళాడు. ఎప్పుడు చిరునవ్వు, చాలా పెద్ద కమ్యూనికేటర్. చిరునవ్వు నవ్వినోడికి జవాబు చెప్పకుండా ఉండలేం మనం. ఏమండి అన్నది. మేడం, వాడు టక్ ఉంది, టై ఉంది, బూట్ ఉంది, స్పృద్రూపి, చదువు లేదు. అది ఎట్లా తెలుస్తుంది ఎవరికైనా? ఇవన్నీ కనపడతాయి, అది తెలియదు కదా. మీకు ఎవరికైనా మోడీ గారు ఏం చదివారు తెలుసా? నాకు తెలీదు. తెలిస్తే చెప్పండి. ఆయన చెప్పదలుచుకోలే, ఆయన ఇష్టం. చెప్పదలుచుకోకపోతే మనమేం చేస్తాం? అట్లా ఈ చదువు తెలియదు. నేను రిషికేశ్ నుంచి వచ్చినానండి. పెద్ద గురువు దగ్గర 5 ఏళ్ళు శిక్షణ తీసుకున్నా. నా దగ్గర ఒక రాగి కడియం ఉంది. ఇది మంత్రశక్తితో పనిచేసే కడియం. ఈ కడియాన్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రంతా తెల్లవారు నాకు ఈ నీళ్లు తాగితే ఎటువంటి రోగమైనా బాగయ్యే మంత్రశక్తి దానికి ఉంది. కేవలం 25,000 రూపాయలే. ఆయన అమ్మాయికి అమ్మేశాడు 5 మినిట్స్లో. వాడికి ఉన్న విద్య ఏందో చెప్పండి? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి హయ్యెస్ట్ రూపమే ఆరేషన్. వాడు ఆరేషన్లో శిక్షణ పొందినాడు బ్రహ్మాండంగా. 25,000కి అమ్మేసినాడు. ఆ అమ్మాయి డబ్బులు తీయబోతుంటే పర్సులోంచి, నువ్వులే మేడం మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆశ్చర్యపోయింది ఆ పిల్ల. ఇంకా 4గురికి అమ్మించండి, ఇది ఫ్రీ అన్నాడు. 4గురికి గంటలు అమ్మేసినాడు. టోటల్ 5 గడియాలు ఖర్చు అయినాయి, 500 ఖర్చు అయింది, ₹1,00,000 జేబులో వేసుకొని పోయినాడు. ఈడు ఈ సమాజంలో బతకడానికి అర్హుడా కాదు. ఈ సమాజంలో 1,00,000 సంపాదించారు. చదివేందంటే అడుగుతారు. ఆశ్చర్యపోకండి. మోసపోయిన అమ్మాయి ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. ఈ మధ్య జేడీ లక్ష్మీనారాయణ భార్య లక్షలు పోగొట్టుకుంది. జేడీ లక్ష్మీనారాయణ పెద్ద డిపార్ట్మెంట్ IPS. లక్షలు పోగొట్టుకోవడానికి మన చదువు అడ్డం పడదు. ₹1,00,000 లాటరీ వచ్చిందని సార్కి ఫోన్ వచ్చింది. 5,000 పంపించండి, లాటరీ మీకు డిస్పోజ్ చేస్తానన్నాడు అతను. ఈయన ఏమని ఉండాలా? 5,000 ఉంచుకొని మిగతాది పంపనాలా? అటు 5,000 కట్టిన వాళ్ళు ఎంతమంది? ఇంతమంది తెలుసు నాకు. ఈసారికి రాలేదులే, చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంతమంది మోసపోలేదండి ఆ హాల్లో? ఎంతో కొంత డబ్బులు పోగొట్టుకున్నాం లేదా? మనందరం తెలుగు వాళ్ళు మీకు చదువుకున్నాను, మీకు ఎట్లా మోసపోయాను? వాడికి మోసం చేయటం వృత్తి. మోసపోకుండా ఉండటం వృత్తి లెవెల్లో ప్రాక్టీస్ చేయాల. వాడికి దిక్కావు. కమ్యూనికేషన్ వాడు నిలబెట్టింది. ఈరోజు రాజకీయాలు ఉన్న వాళ్ళు అద్భుతంగా అబద్ధాలు నమ్మించగలుగుతున్నారా లేదా? అదాని అంబానీ లాంటి ఎంతమంది ఉన్నారండి మన దేశంలో? టాప్ 1%, 200 మంది కూడా లేరు. వాళ్ళ చేతిలో 40% ఆస్తులు ఉన్నాయి మన దేశంలో. 99 మంది మనం. ఇందులో 50 మంది దగ్గర 40 ఉండేది. టాప్ 40 దగ్గర 60% ఉంది ఆస్తులు. ఎందుకు ఈ డిస్క్రిపెన్సీ వచ్చింది? వాళ్ళు నమ్మించగలిగినారు. రకరకాల కమ్యూనికేషన్ మెథడ్స్. ఈరోజు మొత్తం ప్రెస్ని, టీవీలను మొత్తం కొనుక్కున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తారు, నమ్మిస్తారు వాళ్ళు. వాడుకునే దేన్ని కమ్యూనికేషన్ స్కిల్నే, ఆరేషన్ స్కిల్నే వాడుకుంటారు. మనం పిల్లలకి స్కిల్ ఇస్తే మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా వాడికి గుడి చేయ విద్య. మనం మంచి చేయమని నేర్పిద్దాంలే, తప్పే ఉంది. 5 నిమిషాలు మీరు క్లాస్ రూమ్లో పక్కకి తీస్తే, అందుకని మీరు NSS క్యాంపులు పెట్టినప్పుడల్లా నా సూచన ఏంటంటే, ఫస్ట్ ఆ క్యాంపుకి వచ్చిన పిల్లలందరూ ఉపన్యాసకులుగా మారాలా. తర్వాత గ్రామానికి సేవా సట్టుబండలు మళ్ళీ చూసుకున్నాం దాని కథ. 10 రోజులు టైం చేతులు దొరికింది కదా, ఒక రోజు మొత్తం తోమండేళ్ళని బ్రహ్మాండంగా మాట్లాడడం నేర్పండి. సెకండ్ డే జన్మతో కమ్యూనికేట్ చేయడం మాట్లాడండి. ఇళ్ళకి బొమ్మనండి వెళ్ళని. ఏమి చేయొద్దు, చెత్త తీయద్దు, ఏమి తీయొద్దు. తలా ఒక ఇంటికి వెళ్ళమనండి. మీరు క్యాంపులో బో పెట్టద్దు, వాళ్ళకి జనం దగ్గర పుట్టించుకోమనండి. నేను చేసిన ప్రయోగం 6,000 మందితో చేసిన, ఒకరితో ఇద్దరితో కాదు. ఒక రోజంతా క్లాస్ చెప్పి ముక్కుమోకం తెలియని గ్రామానికి ఊళ్ళకి పంపించేసిన. నా పేరు వాడకూడదని కండిషన్ పెట్టిన. 6,000 మంది అండి. 1995 నుంచి 2000 దాకా చేశాడు. వెళ్ళేటప్పుడు ఏమైనా వాళ్ళు తెలుసా అండి? ఎవరి దగ్గర ఉండాలి సార్? తెలియదని చెప్పేవాడిని. బో ఒకటి పెడతారు సార్,
తెలియదనేవాడిని. ఎవరు పెట్టకపోతే ఎట్లా సార్? పస్తున్నాండి. పొట్టి శ్రీరామ్ 3 రోజులు బతికాడు కదా, మీరు 4 రోజులు ఉండలేరా అంట. అనుమానంగానే పోతారు గ్రామాలకి. జనముతో ఫ్రెండ్షిప్ చేస్తారు. హెచ్ఆర్ స్కిల్స్ అంటారు దాన్ని. చిరునవ్వు ఉపయోగించుకుంటారు, పేరు పెట్టి పలకరిస్తారు, ఇళ్ళల్లో కూర్చుంటారు. ఎందుకు వచ్చినారని ఇందాక చెప్పా కదా, మీరు ఎట్టనో చూడడానికి వచ్చినాం, మేము పలానూరు అని పరిచయాలు చేసుకుంటారు. జనం ఖచ్చితంగా అన్నం పెడతారు. తిరిగి వచ్చినాక రివ్యూ పెడతాను నేను వీళ్ళందరితో. మీ అనుభవాలు చెప్పండి రా నాయన అని. అమ్మాయిలు అబ్బాయిలు అందరిని పంపించిన నేను. పోయేటప్పుడు భయపడ్డాం సార్ మేము, ఎవరింటికి పోవాలో ఎటు పోవాలో తెలియక. మేము తిరిగి వచ్చేటప్పుడు ఈ 4 పంపిస్తా, ఒక్కో చోట ఒక్కరిని పంపను, 4 పంపిస్తా. ఊరు మొత్తము ఊరి చివరికి వచ్చి మీరు ఇంకా కొన్నాళ్ళు ఉండొచ్చు కదా మా దగ్గర అన్నారు సార్. అంత గౌరవం ఇచ్చినారు మాకు, అంత ప్రేమ చూపించినారు. అందరూ రివ్యూలు ఇదే చెప్పినారు నాకు. 6,000 మందిలో ఒక్క అమ్మాయి మాత్రమే ఆరోగ్యం బాగలేదని 2 రోజులకు పారిపోయి వచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్ హర్. ఒక్కరు వెనకరాల. ఈజ్ ఇట్ నాట్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్? కాదా? మీరెందుకు భోజనానికి ఎన్ని పట్టుకెళ్ళి మేపుతారు వీళ్ళని వండించి? జన్మనెత్తిన భార్య అండి వీళ్ళని. డబ్బులు మిగిలితండి యూనివర్సిటీకి. ఎవరైతే ఈ టెస్ట్లో పాస్ అవుతారో వీళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారని గ్యారంటీ ఇచ్చి పంపండి. ఐ అష్యూర్ దట్, ఐ నో దట్. నేను ఒకసారి మా టీంని ఒక ఊరు పంపించాను, కర్నూలు పక్కన. తెల్లారుజామున వదిలేసిన. ముందు తర్వాత వదిలేస్తే జనానికి మా బండి తెలుస్తుంది. ఈ పలానా డాక్టర్ గారి బండి అంటే మర్యాదలు చేస్తారు. అట్లా లేకుండా పంపించిన. ఇంకోసారి ఇంకా ఊరికి మా టాప్ లీడర్, మా జన విజ్ఞానకు లీడర్ని ఇచ్చి మధ్యాహ్నం 1 గంటకు పంపించా. ఈ లీడర్కి జన్మంతో బోబెట్టు పుట్టించుకోవాలో తెలియదు, మేము నేర్పలు అప్పటికి. ఆయనకి బాగా తెలిసింది కమ్యూనికేషన్, ఆరేషన్. రసబండ దగ్గర నిలబడి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆయనకు వచ్చింది, ఆయన చేయటం మొదలుపెట్టాడు. ఇంకా 3 ఉన్నారు పిల్లలు. ఆకలి అవుతుంది సన్నాసులకి. ఈయనే ఉపన్యాసం ఆపడంలా. బోవెవడు పెడతారో తెలియదు, మీరే పుట్టించుకున్నాం. కండిషన్ ఏంటంటే జేబులో డబ్బులు ఉండకుండా పోవాలా, ఛార్జీలకే డబ్బులు. మేము వదిలితే అది కూడా లేదు, ఇక్కడ పెట్టేసి పంపిస్తాం. నువ్వు జనం దగ్గర పుట్టించుకోవాలా అంతే. అందులో ఒకడు అప్పలనాయుడు అని విజయనగరం నుంచి ఒక టీంలో సభ్యుడు ఉన్నాడు. వాడు వెనక దగ్గర వింటున్నాడు, ఎప్పుడు ఆపుతాడు ఈయన, ఇప్పుడు బొగ దొరుకుతుందని ఎత్తుకుతాడు. పాపం పిల్లలు కదా, పొట్టలు. ఒకడు మోపు ఎత్తుకొని వచ్చినాడు, గడ్డి మోపు. వీడి పక్క నిలబడ్డాడు. వీడికి మాట్లాడడం నేర్పించినాం కదా, జనంతో పరిచయం చేసుకోవడం. ఏమన్నా యాడ్ నుంచి వస్తున్నామని. మోపు తెస్తున్నా కదా, పొలం నుంచి వస్తున్నా అన్నాడు. భోంచేసిన అన్నాడు మనోడు. యాడ తింటే ఇప్పుడు ఇచ్చాడు అన్నాడు. మరి నువ్వు తిన్నావా అన్నాడు వాడు. నేను ఎక్కడ తింటున్నా, మా ఇంటికి రా అయితే అన్నాడు ఆ మోపోడు. వాడికి మోపు దొరికింది. నాకు పెడతావు కానీ మేము 3 వచ్చినాం అన్నానే. 3 రండి మా ఇంటికి అంతే. భోజనం దొరికింది. ఇటు మనోడు పరిగెత్తి ఉపన్యాసం ఇచ్చాడు. నాయకుడి దగ్గరికి వెళ్ళి సారి ఇప్పటికి భోజనం దొరికిందని. ఇంక ఉపన్యాసం బంద్, పోయినారు భోజనాలు. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. ఒకడు పెడతాడు, ఒకడు చికెన్ పెడతాడు, పచ్చడి పెడతాడు, ఒకడు కూరేస్తాడు. తిరిగి వచ్చినాక డిస్కస్ చేసుకుంటూ ఎవడికి ఏం దొరికిందో అడుక్కున్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నట్టు. అక్కడ కూడా పోగానే పోబెట్టని హోటల్ అడిగినట్టు అడుగుతామా? ఆ మాట ఈ మాట కలిపోదు, సోషలైజ్ చేయమా? తిరిగి వచ్చినాక అయిపోయింది తిన్నా, చీకడుకొని పరిగెత్తుకొని వస్తామా? సోషలైజేషన్, హెచ్ఆర్ స్కిల్, సోషలైజేషన్, బిగ్గెస్ట్ ప్రాబ్లం అప్రోచ్, కమ్యూనికేషన్, ఇన్ని ఇన్వాల్వ్ అయి ఉన్న యాక్టివిటీలో ఈ యాక్టివిటీని మీరు ఎన్ఎస్ఎస్ యాక్టివిటీకి ఎందుకు పెట్టుకోకూడదు? మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇదంతా ఎందుకు లేబా, జరిగే పని జరిగినట్టు వదిలేస్తే పోయింది కదా అనొచ్చు మీరు. నేనేం చేయలేను. ఇది నాకు అనుభవం ఉంది, జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారు కొన్ని చెప్తే. చిరంజీవి పార్టీ పెట్టబోయే ముందు 1800 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను నా సెంటర్లో. అందులో 200 మందికి సెకండ్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చా. ఫస్ట్ లెవెల్ 4 days ట్రైనింగ్. మీ ఎవ్వడికి ఎమ్మెల్యే టికెట్ రాదని చెప్పించా. వీడియోలో రికార్డ్ అయింది, అది చిరంజీవి చూశాడు. మీకు ఎమ్మెల్యే టికెట్ రాదని చెప్పి మొదలెట్టే మీరు జీవితంలో బాగుపడతారని చెప్పి ట్రైనింగ్ ఇచ్చాం. ఊరికే ట్రైనింగ్ ఇవ్వాల, వసూలు చేసిన డబ్బులు చిరంజీవి దగ్గర. మేము ఊరికి చేయమని చెప్పాం. మీ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, మాకేం పని అన్నాం.
200 మందికి స్పెషల్ ట్రైనింగ్ అంటే 1 డే ట్రైనింగ్ ఇచ్చి గ్రామం 3 రోజులు పంపిస్తా. ఇప్పుడు నేను చెప్పింది. నేను ఒకరోజు విజయనగరంలో ఉన్నప్పుడు వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది. వీరరాఘవరావు అతని పేరు. అతను వైజాగ్ సిటీలో అన్ని స్టార్ హోటల్స్కి పండ్లు సప్లై చేస్తాడు. నెలకి ₹1,00,00,000 వ్యాపారం అయింది. అతను నా సెకండ్ లెవెల్ ట్రైనింగ్కి వచ్చినాడు. ఎక్కడున్నారు సార్ అంటే విజయనగరం అన్న. వస్తున్నారా వైజాగ్ వైపు అంటే ఇప్పుడు బయలుదేరినన్న. ఒకసారి నేను గెలవాలి సార్ రండినే. ఫలానా చోట ఉంటా, ఫలానా హోటల్ దగ్గర. అప్పుడు ఈ లొకేషన్ లేవు, చెప్పినాడు వివరాలు. నేను హోటల్ దగ్గరికి నేను నా మిత్రుడు జంపా కృష్ణకిషోర్ ఉన్నాడు. ఇద్దరం పోయేటప్పటికి టక్కున కాలు పట్టుకున్నాడు ఈ ₹1,00,00,000. ఏమయ్యా కాలు పట్టుకుంటామన్నా? నేను ఇద్దరికే సార్ కాలు మొక్కేది, చిరంజీవికి నీకు అన్నాడు. నాకెందుకు? చిరంజీవి కంటే నాకు అర్థమవుతుంది, ఆయన అభిమానివి, నాకెందుకన్నా? నువ్వు నన్ను గ్రామం పంపిను సార్, ముక్కుముఖం తెలియని గ్రామం, పేదోళ్ళ ఇంట్లో ఉండాలి ఒక రోజన్నా కండిషన్ పెట్టినావు. నువ్వు ఒక పేదోళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకరోజు 8 మంది ఉన్నారు ఆ ఇంట్లో. చిన్న గది, 2 రెట్టలు చేసుకున్నారు వాళ్ళు, 8 ముక్కలు చేసుకున్నారు వాళ్ళు. నేను పోతే నాకు ఒక ముక్క పెట్టినారు. గంతే ఆ రోజు నాకు ఒకటి పస్తున్నాడు నా కోసం. ఆడు పడుకోవడానికి దారి లేక గుడి దగ్గర మెట్ల దగ్గర మీద పడుకున్నా. 3 రోజులు 3 పేదోళ్ళు ఇంట్లో ఉన్నా, 3 రోజులు మెట్ల మీదే పడుకున్నా. అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవడిస్తారు సార్ నాకు? నువ్వు ఇచ్చినావు. ఇప్పుడు చెప్పు, వైజాగ్లో 5,000 మంది మీటింగ్ పెట్టమంటావా? పెడతా. ఇట్లాంటి వాటికి మన వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా ఎట్లా అర్థమవుతారండి మన ప్రజలు, మన దేశం ఎట్లా అర్థమవుతుంది మన పిల్లలకి? షల్ వి నాట్ ఎక్స్పోజ్ అవర్ చిల్డ్రన్ లైక్ దిస్? ఇక్కడ ఏం మాట్లాడచ్చు అనే దానికి ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్టు గొప్పగా ఉపయోగపడుద్ది. హెల్త్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. ఏ రకమైన మనిషికైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లలకి, ముసలికి, పెద్దోళ్ళకి, ఎవరికైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. దట్ ఈస్ యూనివర్సల్ సబ్జెక్ట్ హెల్త్ అనేది. అందుకని ఒక దేశం తమ దేశ పౌరులకి ఆరోగ్య అవసరాలు నెరవేర్చాలన్నా, రోగాలు ఏమొస్తే తెలియాలా, వైద్య అవసరాలు నెరవేర్చాలన్నా ఇవి డిఫరెంట్. వైద్య అవసరాలు అంటే ఆసుపత్రులు, పడకలు, నర్సులు, డాక్టర్లు, మెడికల్ కాలేజీలు, పరీక్షా సాధనాల పరిశ్రమలు, మందుల పరిశ్రమలు, ఇవన్నీ వస్తాయి వైద్యంలో. ఎన్ని మనం ఎంకరేజ్ చేసి పెట్టించాలో తెలియాలంటే ఈ డేటా ఉండాలా. దట్ ఈస్ కాల్డ్ డిసీజ్ బర్డన్. ఈ కన్సెప్ట్లోంచి మనం స్టార్ట్ అయితే 100% డిసీజ్ బర్డన్కి మందక్కర్లా, ఖర్చు లేదు, డాక్టర్ పనిలే, ఆసుపత్రి పనిలే. 80 రకాల రోగాలకి ఈ 4 అక్కర్లేదండి. ఎంత డబ్బు మిగులుతుందో మీరు లెక్కేసుకోండి. ఎట్లా జరుగుతుందో సినేరియో చెప్తా. కోవిడ్ జబ్బు తెలుసు మీకు, ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నా. 2 ఏళ్ళు మన దేశాన్ని సతాయించింది. 1వ వేవ్, 2వ వేవ్, 3వ వేవ్, 4వ వేవ్ నుంచి బలహీనం అయిపోయింది. కోవిడ్ పాజిటివ్ అంటే వాళ్ళ శరీరంలో వైరస్ ఉన్నట్టు లెక్క. కోవిడ్ పాజిటివ్స్లో 80% మందికి ఏ ప్రమాదము జరగలేదు వైద్యం లేకుండానే. 35% పీపుల్కి అసలు ఒక్క లక్షణం కూడా రాలే. 45% పీపుల్కి మైల్డ్ లక్షణాలు వచ్చి తగ్గిపోయినాయి. 80% ఆ వైరస్ మనల్ని ఏం చేయాలి. ఇంకా 15%కి కొంచెం లక్షణాలు పెరిగినాయి. హోమ్ ఐసోలేషన్ లేదా గవర్నమెంట్ వారి ఐసోలేషన్లో 15 రోజులు ఉంటే బాగా ఇంటికి వెళ్ళారు. 95 మందిని ఏం చేయాల. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, లివర్ జబ్బులు, మూత్రపిండాల జబ్బులు లాంటివి ఉన్నవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే రిస్కులో ఉన్నారు. టోటల్ 5%లో 0.9% మరణాలు జరిగినాయి. ఇది ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ మీకు ఇస్తున్నా, మన దేశంలో లెక్కది. మరి వైరస్ నీ శరీరంలో ఉంటే 1 లక్షణంలాగా నెట్టుందంటే ఇదివరకు మనకు వచ్చిన అంటువ్యాధుల వలన వచ్చిన రెసిస్టెన్స్ ఇక్కడ కూడా పనిచేసింది. అది దాని అర్థం. ₹1 ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవడం ఎలా మేము ప్రచారం చేసాం. గ్రామాలు తిరిగినాం, వార్డులు తిరిగినాం. 6 అడుగులు దూరం ఉంటే నీకు ఆ వైరస్ రాదు. దగ్గితే 3 అడుగులు, తుమ్మితే 6 అడుగులు వైరస్ వెళ్తుంది. ఆ బియాండ్ ఉంటే
10% వైరస్ వస్తుంది. 10% వైరస్ గాల్లో తిరుగుతూనే ఉంటుంది. దానివల్ల నీకు రెసిస్టెన్స్ వస్తుంది, జబ్బు రాదు. తగ్గినా తుమ్మినా ముక్కుకు నాటికి చేయిట్లు అడ్డం పెట్టుకుంటే ఇక్కడ వైరస్ ఆగిపోతుంది. నువ్వు చేయి అడ్డం పెట్టుకుని అవతలోడు తగ్గితే ఇక్కడ ఆగిపోతుంది. సబ్బుతో చేయగడుక్కుంటే పూర్తవుతుంది. శానిటైజర్ కూడా అక్కర్లేదు. ఇది నేను ప్రచారం చేసింది. నేను మాస్క్ లేకుండా 2 ఏళ్ళు తిరిగా. మీకు ఆశ్చర్యం వేస్తుంది. నా వయసు అప్పటికి 70 ఏళ్ళు. నాకు జబ్బు రాదని తెలుసు, అందుకనే లేకుండా తిరిగా. మా హాస్పిటల్ ఉన్న ఏరియాలో స్టడీ హాల్స్ అని ఉన్నాయి. ఓ స్టడీ హాల్ చదివే పిల్లోడు నన్ను పట్టుకొని, వాడు తెలియదు నాకు ఎవరో, నువ్వు పెద్ద వయసులాగా ఉంది కదా సార్, 70 అన్నా, నువ్వేది మాస్క్ లేక తిరుగుతున్నావు అన్నాడు. వాడు తట్టుకోలేక, ఆ సస్పెన్స్ తట్టుకోలేక, మరి నీ ఒక్కడికి చెప్పినా నాకు గంట టైం పడుతుంది, నీ స్టడీ హాల్ అందరిని పట్టుకొచ్చినా గంట టైం పడుతుంది, రేపు రండి మా దగ్గర హాల్ ఉంది మీటింగ్ హాల్, అక్కడికి తీసుకురండి ఫ్రెండ్స్ అందరిని చెప్తా అన్న. నేను ఒకటికి అంత గంట ఎందుకు చెప్పాలా, 100 మందికి చెప్తా. అందరిని పట్టుకొచ్చినాడు, 80 మంది నాడు. గంట సేపు కరోనా గురించి చెప్పిన. మీరందరూ మాస్కులు తీసుకొని తిరగచ్చు, ఏమీ కాదు, నిజంగా ఏమి కాదు, తెలుసు నాకు. వైరల్ జ్వరాలను వస్తాయి ఇప్పుడు, మీకు తెలుసు కదా. 80% వైరల్ జ్వరాలకు వైద్యం అక్కర్లా. మనం ఏం చేస్తాం, న్యాయంగా ఏం చేయాలా? బ్రిటన్లో ఉన్న ఆరోగ్య వ్యవస్థ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యవస్థ. నేషనల్ హెల్త్ సర్వీస్ దాని పేరు, జాతీయ ఆరోగ్య వ్యవస్థ దాని పేరు. అక్కడ ఒక్కో డాక్టరు 100 నుంచి 150 ఫ్యామిలీలకు బాధ్యుడు. ఆ ఫ్యామిలీల్లో ఉన్న మెంబర్లు ఎవరు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మొత్తం వీళ్ళు కరతలా మలకం. అట్లా ఒక డాక్టరు ఆ ఫ్యామిలీ డాక్టర్కి ఉన్న ఆయన దగ్గరికి ఫోన్ చేస్తే, ఎవరన్నా ఒక ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ హెడ్ ఫోన్ చేస్తే, మా వాడికి జ్వరం అండి అంటే ఆయన ఏం చేస్తారంటే, రా నా దగ్గరికి రండవు, జ్వరమా, ఎన్నాళ్ళ నుంచి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, తలనొప్పి ఉంది, ఇతర లక్షణాలు ఉన్నాయి అన్నీ అడుగుతారు. ఇతర లక్షణాలు అంటే జ్వరంతో ఫిట్స్ ప్రమాదం, జ్వరంతో రక్తం పడడం ప్రమాదం, జ్వరంతో తీవ్రమైన కడుపు నొప్పి వస్తే ప్రమాదం, ఇవన్నీ లేవు అడుగుతాడు. అవేమి లేవంటే ఇది వైరల్ ఫీవర్ అయ్యి ఉండే అవకాశం ఉంది, 5 రోజుల దాకా నువ్వు ఎక్కడికి రావద్దు, మీ ఇంట్లోనే ఉండు, ఒకవేళ నొప్పి తట్టుకోలేనంటే పారాసిటమాల్ వేసుకో, బయట దొరుకుతుంది, నీ ఇంట్లోనే ఉండి ఎక్కడికి పోవద్దంటే ఏం గ్రూప్ అది, మందు అక్కర్లా, ఖర్చు అక్కర్లా, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, ఆ గ్రూపులో డిసీజ్ అనేది, అవునా కదా. 5 రోజుల్లో తగ్గకపోతే నా దగ్గరికి రా. ఇప్పుడు ఏం గ్రూపులోకి వచ్చింది, 2వ గ్రూపులోకి వచ్చింది, 10% గ్రూపులోకి వచ్చింది. ఈయన అక్కడ క్లోజ్ చేసాడు అనుకో, దాన్ని అక్కడ ఎండ్ అయిపోయింది, 2వ గ్రూపులో ఆగిపోద్ది. అది ఇబ్బందిగా ఉంటే ఓవర్ ది కౌంటర్ దొరికే మందుల్లోంచి పారాసిటమాల్ వేసుకో, 5 రోజుల్లో తగ్గుతుంది, 80%కి తగ్గుతుంది. కరోనా ఎగ్జాంపుల్ నేను అందుకే మీకు చెప్పింది, 100కి 80కి ఏం కాలేదని చెప్పింది అందుకే. మరి అంత అభివృద్ధి అయిన దేశంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థే నువ్వు 5 రోజుల దాకా డాక్టర్ దగ్గరికి రావద్దని చెప్తే మనం ఎట్లా ప్రవర్తిస్తాం? ఇక్కడ జ్వరం అంటే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో మీ బిడ్డకి జ్వరం వస్తుంది, ఏం చేస్తారు మీరు? ఏం చేసినారు గుర్తు తెచ్చుకోండి. మీరు హాస్పిటల్కి పోతున్నారా లేదా? పోతారు. వీళ్ళు ఎవరన్నా ఒకరు పోరేమో, కానీ ఎక్కువ మంది పోకపోతే ఈ మగవాళ్ళు భార్యలు ఊరుకోరు, మీ భర్తలు ఊరుకోరు. ఏంది జ్వరం వస్తే బిడ్డకి ఆసుపత్రికి పొడుస్తారు. ఆసుపత్రికి పోతే మన దేశంలో ప్రైవేట్ డాక్టరు, ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పినట్టు చెప్తాడా? ఈ డాక్టర్ ఏం చెప్పాడు? జ్వరమా, ఎన్నాళ్ళ నుంచి, నొప్పులు ఉన్నాయా, తలకాయ నొప్పి ఉందా, ఇతర కాంప్లికేషన్ ఉన్నాయి, అన్నీ అడిగి ఏం లేకపోతే ఇంటికి పో అన్నాడు కదా. నేనైతే చెప్తాను హాస్పిటల్లో, నేను 5 నిమిషాలు కేటాయిస్తా వాడికి, అంతా అడుగుతా, హిస్టరీలో తేలిపోద్ది. నీకు వైరల్ జ్వరం ఇది, ఇదేం చేయదు, నువ్వు ఇంటికి పో, 5 రోజులు తగ్గకపోతే నా దగ్గరికి రా అంట. మా డాక్టర్లు ఎవరో చెప్పరు, పరీక్షలు రాస్తాడు, పరీక్షలు నార్మల్ వచ్చినా మందులు రాస్తాడు, మళ్ళా 5 రోజులకి అంటాడు. ఎదురుగల మీకు టటోలు
మీ ఊళ్ళో చూపిస్తామంటవా? వందల మందిని చూపిస్తాను మీ ఊళ్ళోని. తప్పు పట్టడం కాదు, మన కల్చర్ అది. మన హెల్త్ కల్చర్ ఏంటంటే చిన్న లక్షణం వచ్చినా తట్టుకోలేము. ఈ తట్టుకోలేము ఎక్కడ దాకపోతుందో తెలుసండి. కాన్పు నొప్పులు వచ్చిన అమ్మాయి నొప్పులు తట్టుకోలేదు, అక్కడికి పోద్ది. రోజు శారీరక పనులు చేసే అమ్మాయిలకి కాన్పు సులభంగా అవుతుంది, మాకు తెలుస్తుంది. మన ఇంట్లో మన బిడ్డ గర్భవతి కాగానే కథలనీయకుండా మేపుతూ ఉంటాము. అమ్మా నాన్నలు మేపడమే పని, ఇంక పనే చేయదు. కొంచెం నొప్పి వచ్చినా తట్టుకోలేదు ఈ అమ్మాయి. ఆసుపత్రికి పోయినాక నొప్పులు పడగానే దట్ ఈస్ యునీక్ ఎక్స్పీరియన్స్ అండి. మా మగవాళ్ళకి జన్మకి రాదు అది. కాన్పు నొప్పులు ఎట్లుంటే మగవాళ్ళకి తెలుస్తా? తెలియదు. వీ షుడ్ అప్రిషియేట్ యూ ఫర్ దిస్. ఈ ఒక్క అంశం చాలు మిమ్మల్ని మేము అభినందించడానికి. 2000 ఏళ్ళ నుంచి మిమ్మల్ని అభినందించడంలా మిమ్మల్ని తక్కువగా చూస్తున్నాం. మేము దరిద్రం. మీరేమన్నారా? కాన్పు నొప్పులు పడి చూపిస్తారా కొడుక? అడగాల. అడిగితే అర్థమయ్యేది మొగుళ్ళ కథ అంతా. కాన్పు నొప్పులు ఎట్టొస్తాయండి? ఎవడన్నా ఫ్యూచర్లో కనిపెట్టి ఈమెకు నొప్పి వస్తే ప్లగ్ పెట్టి వాడికి పెడితే నొప్పి తెలిసేటట్టుంటే అది వస్తుందేమో, కానీ ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? దట్ యునీక్ ఎక్స్పీరియన్స్. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. మీ అనుభవం అది. అమ్మాయి తట్టుకోలేదు. అమ్మ నొప్పులు నాకు ఆపరేషన్ చేయొచ్చు అని అరుస్తుంది ఆమె. తల్లిదండ్రులు కూడా ఓపిక లేదు. మా అమ్మాయి నొప్పులు భరించలేదండి, వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్కి చెప్తారు. 2 భరించలేనో దొరికినారు. డాక్టర్ కూడా భరించలేడు. ఎందుకు? ఈయనకేంది ఆపరేషన్ చేస్తే 10 నిమిషాలు. నార్మల్ కాన్పు కోసం కూర్చుంటే ఎన్ని గంటలు పడుతుందో. నార్మల్ కాన్పు డబ్బులు ఎక్కువ ఇవ్వు, నువ్వు ఆపరేషన్ చేస్తే ఎక్కువ ఇస్తావు. నాకేది బాగుంది? నాకు కూడా ఆపరేషనే బాగుంది. పురోహితుడు కూడా ఉన్నాడు, ముహూర్తం పెట్టి చేసేటప్పుడు, వాడికి బాగుంది. వాడు అర్ధరాత్రి 1 గంటకి బిడ్డ పుట్టాలాటడు. 1 గంటకి ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి నాకు. అందరికీ పండగేనండి సిజేరియన్ ఆపరేషన్లు. 100 కాన్పుల్లో 17 కంటే మించకూడదు. ఇప్పుడు 71 అయింది. అది పండగ చేసుకుంటున్నారు డాక్టర్లు. ఈ కల్చర్ ఎట్లొచ్చింది? విషయం తెలియకనే. ఆ బాధలు పెడితే నీకు సంతోషమా? నేను ఎట్ట మాట్లాడంలా. ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషన్ ఎవరికి చేయాలో ఆ లెక్క ఉంటుంది మా దగ్గర. ఆ వివరాలన్నీ ఉన్నాయి. అటుకే చేయాలి, మిగతాటికి అక్కర్లేదు. నొప్పి భరించలేం కాబట్టి జ్వరంలో వచ్చి నొప్పి భరించలేం. డాక్టర్ దగ్గరికి పోతే వాడు నీకేం కాదు ఇంటికి బాగుండు. ఖచ్చితంగా నీకు 2-3 వేల పరీక్షలు చేయిస్తాడు. వాడి హాస్పిటల్లో ఇన్ని పరీక్షలు ఉంటే అన్నీ చేయిస్తాడు. ఆ మిషన్లకి పని ఉండాలా? అన్నీ నార్మల్ ఇచ్చిన మందులు రాయిస్తారు. మందులు రాయిచ్చి మళ్ళా రా అంటాడు. అట్లాంటి కల్చర్ మనకు తయారైంది. ఐ ఆమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ, 80% రోగాలకి మందులు ఎక్కర్లేదు. అవి ఏంటంటే 1వ గ్రూపు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. ఇవి వాటంతటే తగ్గిపోతాయి. ఇందాక నేను చెప్పిన వైరల్ ఫీవర్స్ అట్లాంటి. కొద్దిగా నువ్వు నొప్పి తగ్గిపోద్ది. కొంచెం తలనొప్పి ఎన్ని కారణాలతో వస్తుంది. బజార్లో కారులో వదిలే పొగంతా కాసేపు పీల్చడం తలనొప్పి వస్తుంది. నాలాంటి ఉపన్యాసకుడు సాగుడితో గట్ట తలనొప్పి వస్తుంది. తలనొప్పి రావడానికి ఎన్ని కారణాలు లేవు. యూ గివ్ రెస్ట్ టు ద బాడీ అండ్ మైండ్. తలనొప్పి పోద్ది చాలా చోట్ల. 200 కారణాలు ఉన్నాయి తలనొప్పికి. ప్రతి తలనొప్పికి ఎంఆర్ఐ తీయాలా? మీరు పోండి, తలనొప్పి వస్తే ఎక్కడికి పోతారు? న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్. ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా ఎంఆర్ఐ తీస్తాడు. ఎందుకు తీస్తాడు? ఆయన బాధ అయింది. ఆడు కూడా మిస్ అయినాడు అనుకో, ఇంత పెద్ద డాక్టర్ దగ్గరికి పోయినా నా జబ్బు మిస్ అయినాడు ఆయన దేశమంతా చెప్తారు. మీరు మిస్ కాకుండా ఉండాలంటే అందరికీ ఎంఆర్ఐ తీయాలి. మా ఊళ్ళో డాక్టర్ సీతారామన్ పెద్ద డాక్టర్ ఉన్నాడు, నాకంటే 4 ఏళ్ళు సీనియర్. ఆయన చాలా ఏళ్ళు ప్రాక్టీస్ చేయకుండా చివరికి భారీ ఒత్తిడి తట్టుకోలేక ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. 2 గంటల దాకా హాస్పిటల్లో ఉంటాడు. 2కి క్లినిక్ స్టార్ట్ చేస్తే రాత్రి 12 అవుతుంది. 80 మందిని 70 మందిని చూస్తాడు. ఒకసారి ఆయన గెలిచా. ఏం సార్ ఎంతమందిని చూస్తావన్నా? 78 మందిని చూస్తారన్నాడు. ఏం కేసులు వస్తాయి నీ దగ్గరికన్నా? ఏమి మెడకాయ నొప్పి, నడువు నొప్పి, తలనొప్పి అన్నాడు. మరి ఏం చేస్తావన్నా? అందరికీ ఎంఆర్ఐ తీయాల్సిందే రా అన్నాడు. ఎందుకు? సర్జన్
అది స్పెషలిస్ట్ సర్జన్ మిస్ కాకూడదు కదా. మరి అందులో నడుము నొప్పి మేము చూస్తాం కదా, మెడకాయ నొప్పి మేము చూస్తాం కదా, తలనొప్పి మేము చూస్తాం కదా, నీకేం పని అన్నా? ఇది క్యాన్సర్ ఉన్నా లేకపోతే మెదడులో కంతులు ఉన్నాయని చూడాలి కదా అని, అయ్యే ఒకటి చూసి సరిపోద్ది కదా అని. అది నాకంటే తెలుసు, తొందరగా తీయాల్సిందే కదా పరీక్షనే. అట్లా ఎన్ని వస్తాయి రోజు కన్నా? ఒకటి వస్తే అది కూడా మిస్ అవుతా అన్నాడు. మిస్ ఎందుకు అవుతాయా అన్న? ఈ పనికిమాల కేసుల మధ్యలో కూడా ఇది మిస్ అవుతా అన్నాడు. ఇదండి స్పెషలిస్ట్ అడుగునే మెథడు. అందుకని అన్ని స్మాల్ కేసెస్ కింద ఫిల్టర్ కావాలా, మేము ఫిల్టర్ చేస్తాం. అవసరమైన కేసు అడిగి పోవాలా. అది కానీ మనం అమలు చేస్తే ఇంతమంది స్పెషలిస్టులు దేశానికి ఎందుకు? సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం, నో ట్రీట్మెంట్. మందు లేదు, ఖర్చు లేదు, డాక్టర్ లేడు, ఆసుపత్రి లేడు. ఇంకొక రకం ఉన్నాయి జబ్బులు. అది జబ్బే కాదు, నువ్వు జబ్బు అనుకుంటావు. ఇవే ఎక్కువ. చురుకు జబ్బు కాదు అది. నువ్వు జబ్బు అనుకుని వచ్చినావు కిందాక. పండగ చేసుకున్నాం కదా మేము. ఓ పెళ్ళికి వెళ్ళినారు. ఈ మధ్య పెళ్ళిళ్ళు ఎడ చేస్తారో తెలుసు కదా మీకు. 50 ఐటముల పెళ్ళి, 60 ఐటముల పెళ్ళి, ఐటములతో లెక్కేస్తున్నారు. అన్నీ తినాలనుకున్నాడు ఒకడు, అన్నీ తిన్నాడు, కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తే ఏం చేస్తాడు? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. వాడు ఏం చేస్తాడు? ఒక మాట అడిగితే తెలుస్తుంది కదా. ఏమన్నా తిన్నావా అంటే, నేను పెళ్ళికి వెళ్ళినా సార్, ధర్మపిండం దొరికితే పీకినా సార్ అని అయిపోద్ది కదా. వాడు అడగడు, వీడు చెప్పడు. కడుపు నొప్పి అనగానే ఎండోస్కోపీ వేయించుకో, ముడ్లోంచి గొట్టం వేయించుకో, స్కానింగ్ చేయించుకో, మొత్తం 3000. ఇంత ఏం చెప్తారు? అంత అయినాక మళ్ళీ ఇంత పొడుగు మందులు రాస్తారు. అవి ఏమీ లేకపోయినా ఒకరోజు పొట్టగా రెస్ట్ ఇస్తే తగ్గిపోద్ది. ఎక్కువ తిన్నవాడికి వైద్యమైంది, ఒక పూట మానేయడమే వైద్యం. అంతేనా కదా? అది జబ్బులలో నా ఓపిక రోజుకు 4 వస్తారు. వాళ్ళకి జబ్బుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కోడికి 10 నిమిషాలు నీకు ఖర్చు పెట్టాలి. పరీక్షలు రాత్రి నిమిషంలో అయిపోద్ది. అది కూడా అదే చెప్తుంది. కానీ ఐ టేక్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్. నీకు జబ్బుగా ఇంటికి పోరా అంటే పోడాడు, అనుమానంగా చూస్తుంటాడు. వీడు అనుమానంగా చూస్తూ ఉంటే భరించలేక వీడికి వైద్యం వచ్చారాదన్నాడు చూస్తాడు. 100 రూపాయలు ఫీజు తీసుకున్నాను ఒకప్పుడు నేను. 100 రిటర్న్ ఇచ్చి, నాయన నీ డబ్బులు కూడా వద్దు, నువ్వు ఇంటికి పో. అప్పుడు కొంచెం నమ్మకం కలిగేది వాడికి, ఈ డబ్బుల కోసం చెప్పడం లేదురా అని. ఈ పేడంతా వదిలించుకోవడానికి 3 ఏళ్ళ నాడు కన్సల్టేషన్ రద్దు చేసిన. ఎవడైనా ఫ్రీగా రాండి, నేను ఉన్నదే చెప్తా అంతే. నాకు కన్సల్టేషన్ ఇయ్యక్కర్లా, ఫ్రీగా రావచ్చు ఎవడైనా. అట్లాంటి ఎక్కువ మంది నా దగ్గరికి వస్తారని కాదు, రారు. బాగా ఆసుపత్రి భారీగా ఉండాలా, పెద్ద డిగ్రీలు ఉండాలా, డాక్టర్ కంటికి కనపడకూడదు, అటు ఇటు తిరుగుతుండాలా, మనతో మాట్లాడకూడదు, నర్సు కూడా మాట్లాడుకుని ఉండాలా, పెద్ద పరీక్షలు చేయించాలా, ఎవడు పలకూడదు మనకి. అది పెద్ద హాస్పిటల్. మీ అందరికీ అభిప్రాయం ఉంది కదా. నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? నా దగ్గరికి మనోళ్ళు వస్తారు. ఇప్పుడు ఈరోజు ఈయన సిస్టర్ వచ్చింది నా దగ్గర, నడుము నొప్పి అని వచ్చింది. నడుము నొప్పిలో 100కి 95 నడుము నొప్పులు మందు అక్కర్లా, ఖర్చు అక్కర్లా, డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా. మా ఫ్రేమ్లో ఉంది. 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పాను. ఇక్కడికి రాబోయే ముందు అదే నా పని. ఏం చేయాలి దానికి? సింపుల్. నేల మీద హార్డ్గుండి దాని మీద పడుకో నెల. అందుకని బరువులు ఎత్తగాకు, తలకి దిండు పెట్టగాకు. నొప్పి ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ వేసుకో, లేకపోతే ఏగాకు. ఏది నీవు పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళవద్దు. అండర్లైన్. ఎంఆర్ఐ తీయించుకుంటారు నిన్ను, 8000 అవుతుంది, నువ్వు పోవద్దు. ప్రత్యేకంగా చెప్పే పోవద్దని. నొప్పి తగ్గడం మొదలైనాక 10 రోజులకు తగ్గడం మొదలవుతుంది. మొదలైనాక నడుముకి ఎక్సర్సైజ్ చేయి. ఏంటి ఎక్సర్సైజ్లో? ముందు కొంగు, నొప్పి వస్తే ఆగిపో. వెనక్కి కొంగు, ఇటొంగు, ఇటొంగు, ఇలా తిరుగు. ఈచ్ మూమెంట్ 50 టైమ్స్. నాకు మెడ కూడా నొప్పి అన్నది, దానికి కూడా ఎక్సర్సైజ్ చెప్పు. నో ఆపరేషన్, నో ఎంఆర్ఐ. నెల తర్వాత నీకు నొప్పి తగ్గడం మొదలవుతుంది. యూ డూ ఇట్ ఫర్ ద లైఫ్. ఈ ఎక్సర్సైజ్ జీవితం అంతా చేయి. ఎముకల చుట్టూ ఉన్న కండరాలు బలపడితే ఆ ఎముకల దగ్గర నొప్పులు రావు. అది ప్రిన్సిపల్. అవి చెప్పా, జరుగుతుంది, నాకు తెలుసు. నాకే జరిగిందండి.
12 ఏళ్ళ నాడు నాకు నడుము నొప్పి వచ్చింది. ఎంత నొప్పి అంటే మీరు ఊహించలేరు. విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరి పర్లాంగ పోవడానికి అర్ధగంట పట్టింది. దారిలో వచ్చింది నాకు. విపరీతమైన ప్రయాణాలు, పనికిమాల జీపుల్లో ఎత్తేసి నడుములు బిల్లలు పక్కన జరిగినాయి. కర్నూలు వచ్చి డాక్టర్ దగ్గర చూపించా, ఫిజిషియన్ నా ఫ్రెండ్ ఉంటే. ఒక ఇంత ముక్క ఇరిగిపోయి పక్కన జరిగిన డాక్టర్ ఆపరేషన్ చేయాలని. నాకు ఆపరేషన్ ఇష్టంలే. అప్పటికే నేను బరువు 117 కిలోలు ఉన్నా. బరువు ఉన్నందుకు ఇది వచ్చిందని నాకు తెలిసింది. నా కొడుకే బేరియాటిక్ సర్జన్ హైదరాబాద్లో, డాక్టర్ అమర్ అతని పేరు. వాడు 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, నువ్వు బరువు తగ్గలేవు, నీకు చేత కాదులే, నేను ఆపరేషన్ చేసి బాగా చెప్తా అన్నాడు. ఆ మాత్రం నాకు విల్ పవర్ లేదా అని తొక్క కూతలని కూసుకొని నేను పోకుండా ఊరుకున్నా. విల్ పవర్ అన్నింటిలో ఉండాలి ఏం లేదు. నేను కూల్ డ్రింకులు తాగాను, విల్ పవర్ ఉంది. తిండి తినకంటే మానలేను, విల్ పవర్ లేదు. ఏం చేయమంటావు? నేను దొరికితే తింటా, తినమని చెప్తా జనాన్ని. చెడగొట్టిన చాలా మందిని నేను. తిని 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 లావైపోయినారు వాళ్ళు. ఇప్పుడు నన్ను తిడతారు వాళ్ళు, నువ్వు తగ్గినవు, మమ్మల్ని అందరూ లావుగమ్మని చెప్పినవని. సరే, నేను పోలే. ఇప్పుడు నేను ఒక డాక్టర్కి ఫోన్ చేశాను. నేను చెప్పిన ట్రైనింగ్లో లండన్లో ట్రైనింగ్ అయిన డాక్టర్ ఆర్థోపెడిషియన్, మా రాయచోట్లో బయారెడ్డి అని డాక్టర్ ఉన్నాడు, ఆయన అల్లుడు ఉన్నాడు హైదరాబాద్లో. అతనికి ఫోన్ చేసి ఇట్లా ఉంది బ్రదర్ అన్న. సార్, నువ్వు ఆపరేషన్ చేయించుకోకు, నువ్వు ఎటు బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నావు కదా, మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అది చేయించుకో, ఇటు రెస్ట్ తీసుకుంటావు ఆ టైంలో. ఆ టైంకి అది ఇది 2 పోతాయి పోనే. ఎస్, 12 ఏళ్ళ నాడు బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్నా. 2 నెలల కల్లా బరువు తగ్గిపోయినా, నడుము నొప్పి కూడా పోయింది. 12 ఏళ్ళు నడుము నొప్పి లేదు. రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, నడుముకి నడక నడుస్తా, ఈత కొడతా. ఎక్సర్సైజ్ 2 గంటలు ఉంటుంది. మీ ఎవరికి నడుము నొప్పి వచ్చినా వస్తుంది, వాళ్ళకి కాదు, వీళ్ళకి వస్తుంది. ముందు వాళ్ళకి నడుము నొప్పి వస్తే హార్డ్ సర్ఫేస్ పడుకోండి, తలకేం తిండి పెట్టొద్దు, ముందుకంగా బరువులు ఎత్తొద్దు. ఒకసారి నొప్పి తగ్గడం మొదలెట్టినాక నడుముకి ఎక్సర్సైజ్ చేయండి, నెల చూడండి. తగ్గకపోతే అప్పుడు మాత్రమే ఎంఆర్ఐ తీసుకోవాలి, అప్పటిదాకా వెళ్ళొద్దు అసలు. కాలికి తీవ్రమైన నొప్పి వచ్చినా, కొంత భాగం స్పర్శపోయినా, ఈ 2 కండిషన్స్లో నేను చెప్పిన వైద్యం పనికిరాదు, మీరు డాక్టర్ దగ్గరికి పోవాలా. ఈ 2 గుర్తుపెట్టుకోండి సార్. 95% పీపుల్ దే ఓట్ మెరిట్ ట్రీట్మెంట్. ఇట్లాంటి అన్నీ మేము వివరించినామండి ఆ పుస్తకంలో. రోగంగాని రోగాలు చాలా ఎక్కువ జనం డాక్టర్ దగ్గరికి పోయేది. ఇక 3వది సైకోసోమాటిక్ రోగం అని 3వ రకం. అంటే మానసిక ఒత్తిడి పెరిగితే శరీరం మీద దాని ప్రభావం పడుతుంది. ఇవి ఈరోజు ఎక్కువైపోయినాయి. పసిపిల్లలు కూడా అంటించడం ఈ రోగాన్ని, ర్యాంకులు మార్కుల పేరుతో. టెన్షన్ లేని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు వెనక, పరీక్షలకు చదివింది గుర్తుండదు, అదొక టెన్షను. ఎట్లా రాయాలి పరీక్ష, అదొక టెన్షను. పరీక్షలు పాస్ అయింది, ఉద్యోగం ఎట్లా, టెన్షను. ఉద్యోగం వచ్చింది, పెళ్ళి ఎట్లా, ఎవరు దొరుకుతురో, మంచి ఎవరు దొరుకుతారో, దొంగ ఎవరు దొరుకుతారో ఎవరికి తెలుసు, టెన్షను. దొరికినాక తగాదాలను ఎట బతకాలా, టెన్షను. తగాదాలు వచ్చినాక స్మూత్గా విడిపోయేది ఎట్లా, టెన్షను. అన్నిటికీ చెప్తాం మేము క్లాసులు. ఈ చెప్పిన సబ్జెక్టులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి చెప్తా. ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేయను, గ్రూపులకి చెప్తా. జ్ఞాపక శక్తి పెంచుకోవడం ఏంటో చెప్పచ్చు, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదట రాసేదట చెప్పచ్చు. ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు గ్యారెంటీకి పాస్ అవుతారు మనం చెప్తే, అవి పాటిస్తే. పాస్ అయ్యేటోడికి గ్యారెంటీ ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ వచ్చేటోడికి డిస్టింక్షన్ వస్తుంది. ఒక గంట నాలుగు మేము చెప్పేది, అవి పాటించాలి అంతే. ఎవరిని పెళ్లి చేసుకోవాలా, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలా అని పెద్ద ఆర్టికల్ రాసినాం, పెద్ద వీడియో చేసినాం. చూడండి ఒకసారి. న్యూయార్క్లో ఉండే పిల్లోడికి చెప్పినా నేను, పంపించి చదువుకోరా అని. వాడు తనకలాడుతున్నాడు ఎవరిని చేసుకోవాలో. ఎదురైన 2-3 ఎత్తుక్కోడు చేతకాడంలా. కనీసం ముఖం మీద చిరునవ్వు ఉండాలని చెప్పిన. మీరు ఎత్తుక్కున్నప్పుడు ఆ జాగ్రత్త తీసుకోండి. పెనమ్మకం అని అసలు ఎత్తుకొద్దు. వాడు ఎంత డబ్బున్నోడైనా, ఎంత చదువున్నోడైనా పెనమ్మకం వద్దే వద్దు. అది మీకు బాగా తెలియడానికి సినిమా చెప్తా చూడండి, రజనీగంధ దాని పేరు.
బాసు చట్టర్జీ తీసినాడు, చాలా కాలం ఉన్నాడు. ఒకటి సీరియస్ ముఖముడు, ఒకటి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. చివరికి ఆ అమ్మాయి విద్యాసిన్హా అమ్మాయి పేరు యాక్టర్ నవ్వుతుండని సెలెక్ట్ చేసుకుంది. నేను చెప్పిందే కరెక్ట్. హ్యాపీగా బతకొచ్చండి చిరునవ్వు వాళ్ళతో. సీరియస్ ముఖం పెట్టుకున్నట్టు బతకలేము మనం, వారిని చంపలేము, మనం బతకలేము. కమ్యూనికేషన్లో బెస్ట్ మెథడ్ చిరునవ్వు. అట్లాంటి టిప్స్ 200 టిప్స్ చెప్పిన దాంట్లో నీకు ఏ పనికి వస్తే ఏరుకో. పెళ్ళైనాక సఖ్యంగా జీవించటం ఎలా, అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. తగాదాలకు నెట్ట బతకాలు నేర్పిస్తా. ఇంకా తగాదాలు పడ్డారు, విడిపోతారు, స్మూత్గా విడిపోయేది ఎలా. అంత దూరం మన దగ్గర సబ్జెక్టులోనే మీరు ఎన్ఎస్ఎస్లు ఎందుకు నేర్పరు? పిల్లలకి ఊడ్చేది నేర్పేది ఏందండి? ఎవడైనా ఊడుస్తాడు. చెత్త ఎత్తేసి నేర్పేది ఏందండి? కాలువలు క్లీన్ చేసేది నేర్పేది ఏందండి? ఆడు చేసుకోమన్నా రూల్లో, మీరు ఎందుకు చేయాలి? అది వాడికి చేయడం నేర్పు. మీరు ఇవి నేర్పండి వాళ్ళకి, వాడు అవి చేసుకుంటాడు. వాడి కాలువలో ఎట్ట క్లీన్ చేసుకోవాలో నేను పక్కన ఉంటాను, నువ్వు చెయ్యి, నువ్వు నేర్పు. ఇట్లాంటివి నువ్వు నేర్పితే నీ మీద గురుభావంతో, నీ మీద ప్రేమతో ఏం చెప్తే చేస్తారు వాళ్ళు. గ్రామస్తులకు అది కదా నేర్పాలా. నువ్వు ఇవాళ పోతావు, 10 రోజులు క్లీన్ చేసి వస్తావు, తర్వాత ఎవడు క్లీన్ చేస్తాడు? ఏం అడుగుతారు జనం తెలుసా? మళ్ళీ ఎప్పుడు వస్తాం అడిగినారు లేదా మిమ్మల్ని? మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ మీరు మా ఊరు? మన పని అన్నమాట, అక్క కాలువలు క్లీన్ చేసే పని వాడు చేసుకోవడం అన్నమాట. వాడి బుర్రగా ఎక్కాల. అందుకోసం మనం ఈ ప్రోగ్రాం ఎందుకు వాడుకోకూడదు? మన పిల్లలకి ఈ విద్యలను ఎందుకు నేర్పకూడదు? అట్లా హెల్త్లో సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్స్, జబ్బులే కానివి, సైకోసోమాటిక్ కొన్ని జబ్బులే ఉంటాయి. ఏం చేయవు మనల్ని, చచ్చిపోయేదాకా మందు ఉంటాయి. చర్మం కింద గడ్డలు ఉంటాయి కొంతమందికి, లైపోమా అంటారు. ఇవి ఎత్తుకొని మీ దగ్గర కొన్ని ఉంటాయి చూడండి, అవి ఏమీ చేయవు, ఆపరేషన్ అక్కర్లేదు. ఇక్కడ ఉంటే పొడుగు చేతులు సొక్కేసుకోండి కనపడకుండా. ఏం చేయదు సార్ అది. మా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఇది ఉండకూడదు సార్. ఉండకూడదంటే తీయాలా, తీస్తే 10,000. నేను కొత్తగా వస్తే ఊరికి చేస్తానా? ఉంటే ఉంటాను నేను అంటాను. నేను నా దగ్గర సగం మంది పేషెంట్లు వైద్యం లేకుండా ఇంటికి వెళ్తారు. ఐ వోంట్ ప్రిఫర్ దట్. అపెండిసైటిస్ రోగం వస్తే ఒకప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలనుకునేవాడిని. 100% అపెండిసైటిస్ రోగాలు మందులతో తగ్గిపోతాయి. అప్పటికీ అర్జెంట్ ఆపరేషన్ అక్కర్లేదు, 10కే అవసరమవుతుంది. వాటికి చేయాల్సిందే, నేను కాదనటల్లా. ఆ డిస్క్రిప్షన్ ఏవేదో కనుక్కోవడం, ఇది ఒక విద్య. ఈ విద్యని ఇందులో భాగం కింద మేము నేర్పిస్తున్నాం. ఒక 10% జబ్బులకి కొద్ది మందులు అవసరం, ఆ మేర ఖర్చు అవసరం. ఇందాక చెప్పే కదా, జ్వరం నొప్పులు తగ్గకపోతే మందు కావాలా. అట్లాంటి 10% రోగాలు ఉన్నాయి. అది ఒక సెట్ కింద ఎక్స్ప్లెయిన్ చేసినాం మేము. ఇంక 10 కదా మిగిలినవి. అందులో 5 మనం కొంత శిక్షణ ఇస్తే జనం నేర్చుకుంటారు. ఇప్పుడు ఇందాక ఇచ్చిన శిక్షణ అట్లాంటిది. గుండె ఆగిపోతే అది రోగమే, వెంటనే దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఆడిస్తే బతుకుతారు. అది 5% పడుతుంది. ఎవరికి నేర్పించగలం ఆ శిక్షణ? ఎవరికైనా నేర్పించగలం. చదువు ఉండాలా? అక్కర్లేదు. చదువు లేనోడికి నేర్పగలమా? నేర్పగలం. ఆపరేషన్లు చేయటం కూడా చదువు లేనోడికి నేర్పడం సాధ్యమే. మనం చేయలేం, వేరే విషయం. సాధ్యమైన దానికి నీకు ఎవిడెన్స్ ఏంది? నా దగ్గర ఇంటర్మీడియట్ 10th క్లాసు డుమ్మా కొట్టిన వాళ్ళు చేరుతారు కాంపౌండర్లుగా. ఒక 10 ఏళ్ళు నాతో పని చేస్తే వాడు నేను చేసే ఆపరేషన్ సగానికి పని చేయగలడు. నేను చేయలేను, నేను ఈయనాడికి, ఎందుకంటే క్వాలిఫికేషన్ లేదని. వాడు చూస్తాడు, ఇట్లా చూసి నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు చేస్తున్నాడు, నాకు తెలుసు, నా శిష్యులు. నేను చేయమని నేను చెప్పకపోయినా వాడు చేస్తాడు. ఎట్లొచ్చిందంటే అబ్జర్వేషన్ వస్తుంది. నేను అట్లా నా కెరీర్ మొత్తము 180 రకాల ఆపరేషన్లు చూసే నేర్చుకున్నాను. చేయలే నేను ఎక్కడ. ఎన్ని చోట్ల తిరిగా, ఢిల్లీ పోయినా, కలకత్తా పోయినా, బాంబే పోయినా, మెడ్రాస్, కోయంబత్తూరు, బెంగళూరు, ఎన్ని చోట్ల తిరిగినా డాక్టర్లను ఒకటి అడిగేవాడిని, మీరు ఆపరేషన్ చేస్తూ చూడని ఏంటి అనేవాడిని. చూడనిస్తే ప్రమాదం లేదని నన్ను రానిచ్చేటోళ్ళు. ఇంటికి వచ్చి నోట్స్ రాసుకుని తెల్లారగా చేసేది. ఈ టెక్నిక్ తెలియదు వాళ్ళకి, ఇట్లా చేస్తారా కొడుకులు కొంతమంది అని.
విజయ హాస్పిటల్ వెళ్తే జనార్దన్ రెడ్డి అని కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నాడు. నేను గుండె ఆపరేషన్లు చేసేవాడిని, 2000 పైన చేశాను. నేను చేస్తున్నా, ఆయనకు తెలుసు. నాకు అసిస్టెంట్కి రా సార్ అన్నాడు, చాలా ఫేమస్ సర్జన్. నేను రానులే డాక్టర్ అన్న. వెళ్తే ఏం చేయాలి, నేను అసిస్టెంట్గా సెకండ్ అసిస్టెంట్ థర్డ్ అసిస్టెంట్ వేస్తాడు. నాకేమీ పనే ఉండదు. అతని పనికి నేను తోడ్పడాలా, అతని పని స్టైల్ నాకు తెలియదు. నేను ఖచ్చితంగా క్లమ్జీగా ఉంటాయి నా మూమెంట్స్. పక్కనే అనస్థెటిస్ట్ ఏం చేస్తాడు మొత్తం డాక్టర్ తెలియదు, హెడ్ నర్స్ ఏం చేస్తూ తెలియదు, వాండరింగ్ నర్స్ ఏం చేస్తూ తెలియదు. నేను రానులేని బయట ఉంటే అందరి పని చూస్తా, ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకుంటా, నేను చేసేస్తా. మన పిల్లలు అంత తెలివిగల్లోళ్ళండి, నేను ఒక్కరిని కాదు, అందరూ అంత తెలివిగల్లోళ్ళు. లెట్ us బిలీవ్ ఇన్ అవర్ చిల్డ్రన్, దే హ్యావ్ గాట్ ఎనార్మస్ క్యాపబిలిటీస్. లెట్ us unearth them, let us unearth them. ఈరోజు ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు, అన్ని ల్యాబులు, అన్ని మందుల కంపెనీలు, అన్ని మెడికల్ కాలేజీలు 5% రోగాల కోసమే. ప్లీజ్ రిమెంబర్ దిస్. 95ని కొన్నిటికి వైద్యం అక్కర్లా, కొన్నిటికి మినిమం వైద్యం, కొన్నిటికి శిక్షణతో బాగు చేయొచ్చు. 95ను నేను ఫిల్టర్ చేయగలిగితే 5%కి ఈ హాస్పిటళ్ళన్నీ ఉన్నాయి. ఈ విద్య ఎంత భయంకరమైన విద్య, చాలామందికి ప్రమాదకరమైన విద్య, మన ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడే విద్య. ఇదంతా ఒక బుక్లో మేము కంపైల్ చేసినాం. మీకు తర్వాత పుస్తకం ఇక్కడికి వస్తే అందిస్తాం. చిన్న చిన్న టిప్స్ చెప్తా, ఒక్క టిప్ చెప్తానండి. ఇంట్లో పని చేసుకుంటున్నారు, బాత్రూమ్కి వెళ్ళాడు, తలకాయ ఎత్తగా ట్యాప్ గుద్దుకుంది. ఒక్కోసారి గుద్దుకుంటుంది, నాకు 10 సార్లు గుద్దుకొని ఉంటుంది. వెంటనే నొక్కి పట్టుకుంటా, రక్తం వచ్చేదని ఆగిపోద్ది. 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే శరీరంలో ఎక్కడ బ్లీడింగ్ వచ్చినా పైకి కనపడేటట్టుగా చేతి 5 నిమిషాలు నొక్కి పట్టుకుంటే బ్లీడింగ్ ఆగిపోద్ది. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను తలకాయని తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టి కడిగిన, ఎంత పెద్ద గాయమైందో చూద్దామని. లెస్ దాన్ 1 సెంటీమీటర్ గాయమైతే మీరు ఏ మందు వాడక్కర్లా, మీ ఇంట్లో పూత మందు ఒకటి పెట్టుకోండి, గాయాలకు పూత మందు, అది ఇటు పూసి వదిలేసేయండి, మానిపోద్ది. 2 ఏళ్ళు కానీ దాటి ఉంటే టెట్వాక్ ఇంజెక్షన్ వేసుకోకుండా 1 ఇంజెక్షన్ వేసుకోండి. 2 ఏళ్ళ లోపు అయితే వద్దు. ఇప్పుడు ఆ జబ్బు లేదు, టెటనస్ జబ్బు లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. 2 ఏళ్ళు దాటితే వేసుకోవాలి 1 ఇంజెక్షన్. సిరింజ్తో కలిపి 16 రూపాయలు అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ రేట్ చెప్తున్నా. నేను ఈ మధ్య వేసుకున్నా, రైల్లో ప్రయాణం చేస్తా, లెటర్ నుంచి బయటకు వస్తున్నా, తలుపు గుద్దుకొని ఇక్కడ బొక్క పడది కాలికి. నేను నా ఆరోగ్యం కోసం యాస్పిరిన్ తింటున్నా, 75 మిల్లీగ్రాములు తినాలి. నేను ఏ మందులు తిన్నా, ఒకటి తింటా. యాస్పిరిన్ తింటే బ్లీడింగ్ ఆగదు. 5 నిమిషాలు నొక్కి పట్టుకుని ఆగల. ఇంకేం చేయాలా, తెల్లారితో 3 గంటలు. ఇక నా బెడ్ దగ్గరికి వచ్చి ఖర్చు పెట్టి టైట్ కట్టిన, బెడ్ దగ్గరికి వచ్చి ఇట్లాంటి 4-5 నా బ్యాగులు ఉంటాయి, గట్టిగా లాగి అతికిచ్చిన, బ్లీడింగ్ ఆగింది. ఖర్చుని బ్లడ్ అంతా బయట ఉతుక్కున్నా, ఇంకేం చేయలే. దాన్ని పోయి టెట్వాక్ ఇంజెక్షన్ వేసుకుని వదిలేశాను. 16 రూపాయలు లేటెస్ట్ రేట్ అది. దెబ్బ 1 సెంటీమీటర్కి మించి ఉంటే ఏం చేయొచ్చు? ఎక్కడ పుస్తకాలు రాయని వైద్యం వాడు చెప్తా, వినండి. మీరు ఎక్కడ చెప్పొద్దండి, రహస్యం. నీట్గా క్లీన్ చేసి సబ్బుతో, ఏమక్కర్లా, తడంతా పోయేటట్టు గుడ్డతో, శుభ్రమైన గుడ్డతో తుడిచి ఎంట్రుకలు ఎడల్పు చేసి గాయాన్ని దగ్గరికి జరిపి ఫెవికిక్ 2 చుక్కలు వేయండి. ఫెవికిక్ 5 రూపాయలు. అతుక్కుపోద్ది, గాయం మానేదాకా మళ్ళీ వదలదు అది. ఎట్లాడుతావు నువ్వు అని అంటారా? డెర్మాబాండ్ అనే పేరుతో ఫెవికిక్ అనే మందుని జాన్సన్ అనే కంపెనీ, బహుళజాతి కంపెనీ, అమెరికా కంపెనీ 800 రూపాయలకి అమ్ముద్ది దాన్ని, ½ cc. మరో కంపెనీ 400కి అమ్ముద్ది. అదే మందు ఫెవికిక్ పేరుతో 5 రూపాయలకి వస్తుంది. వాడేదాకా నేను వాడే 20 ఏళ్ళ నుంచి వాడుతున్నా. ట్రిబెక్టమీలు చేస్తే ఎవరికి కుట్లేను, దగ్గరికి జరిపి 2 చుక్కలు వేస్తాయి, ఇంటికి బాగుంటారు. ఒకసారి ఫ్యాక్షన్ నాయకుడు మనమని పట్టుకొచ్చాడు నా దగ్గర, లక్కసాగరం లక్ష్మీరెడ్డి ఆయన పేరు. మా దగ్గర పెద్ద ఫేమస్ ఫ్యాక్షన్ నాయకుడు. ఇక్కడ దెబ్బ తగిలింది, కుట్లు కనపడకుండా వేయాలి డాక్టర్ అనే ఛాలెంజ్ నాకు. అది వేస్తాలే అన్న.
లోపలికి పట్టుకెళ్ళి ఒక సుక్క ఫెవిక్విక్గా నచ్చుకొని పోయి ఇంటికి వాడిని డబ్బులు కూడా అడగల, అడిగిన ఇయ్యలే ఫ్రెండ్ కదా, ఏం డబ్బులు అడిగింది 5 రూపాయలు దానికి. వీ కెన్ డూ దట్. హెర్నియా ఆపరేషన్ చేస్తే మెష్ వాడతాం, వల్ల 10 minutesలో క్లోజ్ అయిపోయింది. మెష్ వాడతాం. ఆ మెష్ జాన్సన్ కంపెనీ 30 x 30 సెంటీమీటర్స్ సైజ్ 14,000కి అమ్ముతుంది. దోమతెరది కర్నూలులో షాపులు చూసా, ఈ దోమతెర మెష్ ఒకే రకంగా ఉందని గమనించి 1995 నుంచి నేను వాడటం మొదలుపెట్టాను. అది కరూరు అనే ఊళ్ళో తయారు చేస్తారు దాన్ని. వాడు 1 మీటర్ 2 మీటర్లు ఇవ్వనన్నాడు, 200 మీటర్లు అమ్మాడు. ఇప్పుడు ఈ దేశంలో 100 సెంటర్లు నా దగ్గర మెష్ పట్టుకెళ్తారు. అది 14,000, నా దగ్గర 400కి అమ్ముతా. నాకు అయ్యే ఖర్చు 4 రూపాయలు, 4 రూపీస్ ఆ మెష్ అయ్యేది. అది అఫ్టాల్ ఒక మామూలు మనిషిని నేను ఇట్టని చేయగలిగినప్పుడు ఢీకొనాలని కోరుకుంటే ఈ పిల్లలందరూ ఎందుకు చేయలేరండి? పిల్లల్లోంచి అది కదా బయటికి తీయాలి మనం. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, ఎన్ఎస్ఎస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఒక కొత్త తరాన్ని తయారు చేయడానికి మీకు వచ్చిన అద్భుతమైన అవకాశము. ప్రతి లెక్చరర్, ప్రతి క్లాసులో, ప్రతి టీచర్, ప్రతి క్లాసులో ఇట్లా చెప్పడం సాధ్యమే. ఇప్పుడు మీరు నాకు దొరికినారు కాబట్టి మీకు చెప్తున్నా, ఎవరైనా చేయొచ్చు ఈ పని. వాడిని ఉపన్యాసకులుగా మార్చండి, చిన్న చిన్న టెక్నికల్ నేర్పండి, వదిలేయండి, సమాజం మీద బతుకుతారు బ్రహ్మాండంగా. ఇది అయిపోయేది కాదు ఈ సబ్జెక్టు, టైం అయిపోయింది కాబట్టి ఆపుతా నేను. మరి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకొన్ని చెప్తాను. ఓకే. కూడా తెలియలేదు సార్.